ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, చెట్టు కింది దొరసానికి ఊడల జడలు. పబ్లిక్కి మాత్రం కొంచెం నెగిటివ్ ఉంది, అంటే ఇక్కడ మర్యాద ఉండదు ఏముండదు అది అని చెప్పేసి. ఇప్పుడు నీకు వస్తున్న పైసలు కూడా నువ్వే మొత్తం తింటున్నట్టు బయట టాక్ ఉంది మొత్తం. సో బయట చెప్పినవి నేను అడిగిన. సో ఇది మొత్తం అంటే ఇప్పటికి నీకు వచ్చిన డబ్బులతో నువ్వు మొత్తం డెవలప్ చేయొచ్చు అంట, కానీ నువ్వు డెవలప్ చేయలేకపోయినావు అంట. కాదు అది వాస్తవం కాదు అది. డెవలప్ చేయాలన్నా కూడా ఇది సెంట్రల్ ప్లేస్, ఒక రాయి పాతాలన్నా కూడా పర్మిషన్ లేని పాతలేము. ఏ పర్మిషన్ ఇప్పుడైతే రైల్వేలు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇస్తలేరు. ఏదైనా డెవలప్ చేయాలనుకున్నా కూడా చేయనీకే ముందుకున్నాం, షెడ్స్ వేయనీకే ముందుకున్నాం. కొంచెం ప్లేస్ ఇస్తే షెడ్స్ వేసి అందరూ ఫంక్షన్స్ చేసుకోనికే కానీ, ఇక్కడ లగ్గాలు చేయనికే కానీ, బోనాలు ఎక్కించుకోనికే కానీ, ప్రతిదీ డెవలప్మెంట్ కోసం ఉన్నాయి. కానీ మాకు జాగా లేక, ఎవరు ఎంకరేజ్ చేయలేక గవర్నమెంట్ నుంచి మేము అక్కడనే ఆగిపోతున్నాం అన్న. మాకు చక్కగా రోడ్ లేదు, ఏం లేదు కాబట్టి మేము ఊగుతున్నాం. ఏదైనా డెవలప్మెంట్ ఎవరైనా సపోర్ట్ చేస్తే ప్రతి దానికి మేము ముందు అడిగేనికే మేము ముందుకుంటున్నాం అన్న. అట్లా. ఓకే. అయితే ఇప్పుడు నువ్వు వెనకాల గంటలు కట్టిస్తున్నావు కదా, అందులో ఏమేమి ఉంటున్నాయి? గంటల నవధాన్యాలు ఉంటాయన్న. నవధాన్యాలు, పసుపు కుంకుమ, ఒక తాడు, ఎర్రని తాడు, కంకణం, ఎర్ర జాకెట్ బట్ట కట్టి అమ్మవారికి ఎక్కించి, పాదాల మీద ఎక్కించి మర్రి చెట్టు నుంచి ఒక 5 చుట్లు తిరిగి కట్టేస్తారు. కట్టిన తర్వాత ఒక 5 వారాలు, 5 అమాసాలు తిరుగుతుంటారు అమ్మవారికి కోరిక నెరవేరనికి. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు అన్న. 75 సంవత్సరాలు ముత్తాత పెట్టిన చెట్టే. ఓకే. 70 మొత్తం కూడా ఈ ఒక్క చెట్టే టెంపుల్ మొత్తం కవరప్ చేస్తారు. చాలా పెద్దగా ఉంది కదా, చాలా పెద్దది. సో ఫైనల్గా అయితే నువ్వు పైసలు సంపాదిస్తలే అంటావు. మంచి బిజినెస్ చేస్తున్నావు, బిజినెస్ మ్యాన్ అయిపోయినావు. అది బిజినెస్ చేస్తున్నానా ఏం చేస్తున్నానా అమ్మవారికి తెలుసు, పబ్లిక్ తెలుసు. కానీ నీ క్వశ్చన్లు అడుగుతుంటే నీ మనసులో ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేనా, ఇంకా సమాధానం ఇంకా అడుగు, నేను ఇంకా చెప్పాలి, ఇంకా జనాలకి ఇంకా తెలియాలి. ఏడ చెప్తున్నావు? అన్న అబద్ధాలు చెప్తున్నావు కదా. అబద్ధాలు అది జనాలకు తెలుసా, నన్ను ఎట్లా అడిగినా సరే ఓకే నేను సమాధానం చెప్తున్నా, ప్రతి దానికి నేను సమాధానం చెప్తున్నా. ఆ జనాలు కామెంట్స్ రూపంలోనే నీకు మళ్ళీ చెప్తుంటారు, అవుదని చెప్తున్నానా నిజం చెప్తున్నానా. ఓకే, అంటే నువ్వే కామెంట్లు పెట్టిస్తావేమో. అంత కామెంట్స్ నేనెందుకు పెట్టిస్తా? సోషల్ మీడియానే రన్ చేస్తున్నావు కదా మొత్తం. సోషల్ మీడియా రన్ చేస్తున్నా అంటే ఒక ఎడిటర్లు ఉంటారు, 2 ఎడిటర్లు ఉంటారు. SH నాని అని చెప్పి ఎడిటర్లు ఉంటారు. ఆ ఎడిటర్ పేర్లు అడగలే, వాళ్ళని హైలైట్ చేస్తున్నావు. చెప్పిండి హైలైట్ చేయమని. ఉంటారు, పేర్లు ఉంటారు. ఓకే. ఆ ఎడిటర్లు మొత్తం చూసుకుంటారు. ఓకే. సో ఇవేంటి చేతికి ఏంటి? కంకణం అన్న. ఒకసారి ఇదేంది అదేంది? ఆ చైన్ బ్రాస్లెట్ అది లేకుంటే? బ్రాస్లెట్ కాదు అంతే. ఓకే. అది ఇక్కడ నార్మల్ గా ఈట్ని మొత్తం పెట్టుకోనికే మన బాడీలో ఉన్న ఈట్ మొత్తము గుంజేస్తుంది అన్నమాట ఇది. ఓకే. రాగిదే అది? నల్లగా అవుతుంది మొత్తం, మళ్ళా పొద్దుగాల మళ్ళీ కడగాల్సి వస్తుంది. ఓకే. మొత్తం నల్లగా మన లోపల ఈటు మొత్తం గుంజేస్తుంది. సో మొత్తానికైతే పూజలు చేయాలని చెప్పేసి గురువుని పెట్టుకున్నావు, పూజలు నేర్చుకుంటున్నావు, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నావు. కానీ నేను ఏమంటా అంటే నువ్వు అంటే భక్తితోటి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు. సో నిజంగా నువ్వు చేసే దానికి నిజంగా అమ్మవారు ఉందా లేదా అని మనకు తెలియదు, ఓకేనా? కానీ ఒకవేళ నువ్వు నిజంగా చేసేది నిజమైతే దేవత ఉంటుంది, అందరి కోరికలు నెరవేరుస్తుంది, ఓకేనా? కానీ నీ మీద చాలా నెగిటివ్ ఉంది బయట. సో అందుకే ఈ క్వశ్చన్స్. ఈ పిల్లలందరినీ రెడీ చేయడం, నువ్వు పైసలు తింటున్నావు అనడం, నువ్వు ఫ్లాట్లు కొంటున్నావు, ప్లాట్లు కొంటున్నావు, చూస్తున్నావు, వెతుకుతున్నావు, ఇవన్నీ నా దగ్గరికి ఇన్ఫర్మేషన్లు వచ్చాయి. అవి వాస్తవమో కాదో నువ్వు చెప్తేనే తెలుస్తుంది. కానీ నువ్వు ఏం చెప్పట్లే, నువ్వు చెప్పవు కూడా. దొంగ అయినా కానీ నేను దొంగను అని చెప్పుకోరు ఎవరు. అన్నా నువ్వు ఎంక్వైరీ ఏ అంటున్నా, నేను ఎంక్వైరీ ఏ అంటున్నా. ఓకే. ఎంక్వైరీ చేసి నువ్వు అదే కొనేదని తెలిస్తే అదే పేపర్లు తీసుకొని రాసిస్తా అంటున్నా. సరే, నువ్వు వీడికి వచ్చాక నువ్వు ఇక్కడ పూజ చేస్తున్నప్పటి నుంచి నీకు ఏం మంచి జరిగింది చెప్పు నాకు. ఏం మంచి జరిగిందంటే ఒక 4 గుర్తుపడుతారు. ఓకే. 4 పబ్లిసిటీ అంట. ఓకే. 4 గుర్తుపడుతారు. మంచి పూర్తిగా అమ్మవారికి సేవ చేసుకోవడం దొరికింది. ఇంకోటి ఉపాధి మాత్రం కొన్ని వందలాది మందికి దొరికింది. ఓకే. ఉపాధి దొరికింది. ఒక టైంలో ఒక కొబ్బరికాయ కొనాలనుకున్నా కూడా ఒక 5 కిలోమీటర్ అవతల పోయి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు కొబ్బరి షాపులు వచ్చినాయి, వాళ్ళకి ఉపాధి దొరికింది. ప్రతి ఒక్కరికి ఊకేటోళ్ళకి కానీ ఇక్కడ ప్రతి జ్యూస్ బండి పెట్టుకుంటారు, ఫ్రూట్స్ బండి పెట్టుకుంటారు, ప్రతి బండిలు పెట్టుకుంటారు, వాళ్ళకి అందరికి ఉపాధి దొరికింది. అట్లా నాకు సంతోషం, అంటే నా వల్ల కొన్ని మందికి ఉపాధి దొరికిందిరా అని చెప్పి నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఓకే. సో మొత్తానికైతే హైలైట్ అయిపోయినావు. హైలైట్ అయిపోయానంటే అమ్మవారు అట్లా చేసిందని హైలైట్ మనం అనుకుంటామా, మన రాత మీద ఎట్లుంటే అట్లా అవుతుంది అంతే. సో ఎన్ని పాటలు పాడిపించినావు అమ్మవారి పైన?
ఒక 2 పాటలు అయితే పాడిపించిన బలి బలిరా అని చెప్పి ఒక పాట. ఇప్పుడు రీసెంట్ గా వారేవా అని చెప్పి అది చెట్టు కింద దొరసాని ఏ సాంగ్ అది? చెట్టు కింద దొరసాని అది అమృత్ పోతరాజు తీపిచ్చిండు. అది ఒక లైన్ అన్న, ఒక లైన్ మన గుడి గురించి రాసిండు, అలా నల్లపోచమ్మ టెంపుల్ గురించి రాసిండు. ఒక లైన్ మన కాళికామాత గురించి రాసిండు. ఆయన టెంపుల్ కూడా రాలేడు, ఆయన సాంగ్ రాస్తున్నప్పుడు ఈ టెంపుల్ కూడా రాలేడు. కానీ నీ మీద చాలా నెగిటివ్ ఉంది బయట, సో అందుకే ఈ క్వశ్చన్స్. ఈ పిల్లలందరినీ రెడీ చేయడం, నువ్వు పైసలు తింటున్నావు అనడం, నువ్వు ఫ్లాట్లు కొంటున్నావు, ప్లాట్లు కొంటున్నావు, చూస్తున్నావు, వెతుకుతున్నావు, ఇవన్నీ నా దగ్గరికి ఇన్ఫర్మేషన్లు వచ్చాయి. అవి వాస్తవమో కాదో నువ్వు చెప్తేనే తెలుస్తుంది, కానీ నువ్వు ఏం చెప్పట్లే. నువ్వు చెప్పవు కూడా, దొంగ అయినా కానీ నేను దొంగను అని చెప్పుకోరు ఎవరు. అన్నా నువ్వు ఎంక్వైరీ ఏ అంటున్నా, నేను ఎంక్వైరీ ఏ అంటున్నా, ఓకే ఎంక్వైరీ చేసి నువ్వు అదే కొన్నేదని తెలిస్తే అదే పేపర్లు తీసుకొని రాసిస్తా అంటున్నా. సరే, నువ్వు వీడికి వచ్చాక నువ్వు ఇక్కడ పూజ చేస్తున్నప్పటి నుంచి నీకు ఏం మంచి జరిగింది చెప్పు నాకు. ఏం మంచి జరిగిందంటే ఒక 4 గుర్తుపడుతారు. ఓకే, పబ్లిసిటీ అంట. ఓకే, 4 గుర్తుపడుతారు. మంచి పూర్తిగా అమ్మవారికి సేవ చేసుకోవడం దొరికింది. ఇంకోటి ఉపాధి మాత్రం కొన్ని వందలాది మందికి దొరికింది. ఓకే, ఉపాధి దొరికింది. ఒక టైంలో ఒక కొబ్బరికాయ కొనాలనుకున్నా కూడా ఒక 5 కిలోమీటర్ అవతల పోయి కొనాల్సి వస్తుంది. ఇప్పుడు కొబ్బరి షాపులు వచ్చినాయి, వాళ్ళకు ఉపాధి దొరికింది. ప్రతి ఒక్కరికి ఊకేటోళ్ళకి కానీ ఇక్కడ ప్రతి జ్యూస్ బండి పెట్టుకుంటారు, ఫ్రూట్స్ బండి పెట్టుకుంటారు, ప్రతి బండిలు పెట్టుకుంటారు, వాళ్ళకి అందరికి ఉపాధి దొరికింది. అట్లా నాకు సంతోషం, అంటే నా వల్ల కొన్ని మందికి ఉపాధి దొరికిందిరా అని చెప్పి నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఓకే, సో మొత్తానికైతే హైలైట్ అయిపోయినావు. హైలైట్ అయిపోయానంటే అమ్మవారు అట్లా చేసిందని హైలైట్ మనం అనుకుంటామా, మన రాత మీద ఎట్లుంటే అట్లా అవుతుంది అంతే. సో ఎన్ని పాటలు పాడిపించినావు అమ్మవారి పైన? ఒక 2 పాటలు అయితే పాడిపించిన బలి బలిరా అని చెప్పి ఒక పాట. ఇప్పుడు రీసెంట్ గా వారేవా అని చెప్పి అది చెట్టు కింద దొరసాని ఏ సాంగ్ అది? చెట్టు కింద దొరసాని అది అమృత్ పోతరాజు తీపిచ్చిండు. అది ఒక లైన్ అన్న, ఒక లైన్ మన గుడి గురించి రాసిండు, అలా నల్లపోచమ్మ టెంపుల్ గురించి రాసిండు. ఒక లైన్ మన కాళికామాత గురించి రాసిండు. ఆయన టెంపుల్ కూడా రాలేడు, ఆయన సాంగ్ రాస్తున్నప్పుడు ఈ టెంపుల్ కూడా రాలేడు. ఎవరో చెప్తే ఇట్లా అరే మరి చెట్టు ఉంటుంది, ఎదురుగా శ్మశానం ఉంటుందిరా, టెంపుల్ ఉంటుందిరా అని చెప్తే అట్లా ఒక 2 లైన్లు రాసిండు. ఆ టైంలో ఇది సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ఆ టైంలో ఒకటేసారి మర్రి చెట్టు కింద దొరసాని అని చెప్పి ఐడియా వేసింది. ఆ విధంగా నేను మెల్లమెల్లగా ఇంకా బలి బలిరా సాంగ్ రీపీయడము, ఇంకటి బవారే ఇట్లా సాంగ్స్, మళ్ళీ ప్రైవేట్ సాంగ్స్ కూడా బాగా వచ్చినాయి. వచ్చిన భక్తులు కూడా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు అమ్మవారు పేరు మీద సాంగ్స్ తీపిస్తారు. ఓకే, సో ఇక వాళ్ళు నువ్వు తీపించినావు కాబట్టి వాళ్ళు నేను తీపిచ్చిన నా చేలతో తీపిచ్చింది అయితే 2 సాంగ్స్ టెంపుల్ తరపు నుంచి. ఓకే, ఎంత ఖర్చు అయింది దానికి? ఎంత ఖర్చు అయిందంటే అది అమ్మవారి డబ్బులే కదా, నీ డబ్బులు కావు కదా. 45 దాకా అయిందండి. 45 అవి నీ పైసలు? సాంగ్ కి 45 అయింది. ఆ పైసలు నీ అయితే కావు కదా. మరి అది చెప్పనీకేంది, అమ్మవారి పైసలు అమ్మవారికి పెట్టడానికి. సో ఎవరన్నా సెలబ్రిటీస్ వచ్చారు ఇక్కడికి? వస్తుంటారు అన్న, పూరి జగన్నాథ్ వాళ్ళ కొడుకు వస్తుంటాడు. ఓకే, ఆకాష్ వస్తుంటాడు. మళ్ళీ ఇంకోటి గబ్బర్ సింగ్ టీం వస్తుంటది. ప్రైవేట్ సాంగ్స్ తీసేటోళ్ళు కానీ వస్తుంటారు. మొన్న రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ కూడా కారు కొన్నాక కార్ పూజకి వస్తుంటాడు. ఓకే, పల్లవి ప్రశాంత్ కార్ పూజ ఇక్కడే చేయించుకోవచ్చు. కొత్త కారు కొన్నాక షోరూమ్ నుంచి ఈడికి వచ్చి భరత్ స్వామి మా గురువు నేనే కార్ పూజ చేసి పంపించాను. ఓకే, ఇక్కడే చేసారు కార్ పూజ? చేసిన కార్ పూజ. ఓకే, ఇంకెవరన్నా వస్తుంటారు ప్రైవేట్ వాళ్ళు, అంత నేమ్స్ ఐడియా లేదు కానీ సెలబ్రిటీలు అయితే వస్తుంటారు.